శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 19వ శ్లోకము. ముందు శ్లోకములో హరి బ్రహ్మ వంటి దేవతలు ఈశ్వరుని సేవిస్తున్నారని చెప్పబడింది. అలా తనను సేవిస్తున్న బ్రహ్మకు ఈశ్వరుడు చేసిన ఉపకారాన్ని చూసి ఈశ్వరుని భజన చేయడం వల్ల తామును కృతార్థులమయ్యామని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. దురాశా భూయిష్టే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివకృతార్థాః ఖలు వయం. ఈ శ్లోకమునకు భావము: ఓ శివ, దురాశతో నిండినది, దుష్టులైన ప్రభువుల ద్వారములందు నిలబడేటట్లు చేసేది, అసౌఖ్యకరమైనది, అంతము లేనిది, పాపములకు నిలయమైనది, దుఃఖాల్ని కలిగించేది అయిన సంసారమునంది పడువున్న నా కష్టాన్ని నీవు ఎందుకు తొలగింపవు? బ్రహ్మదేవునికి ఉపకారం చేయడానికా? ఇది నీకు ప్రీతికరమైనట్లయితే మేము కూడా కృతార్థులం అవుతాం. నీ ప్రీతియే మాకు ధన్యత చేకూరుస్తుందని భావం. శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు: ఓ ఈశ్వర, ఈ సంసారంలో నేను ఎన్నో కష్టాలు పడుతున్నా. నీకు నా కష్టాలను ఎందుకు తొలగించడం లేదు? ఈ సంసారంలో అన్నీ దురాశలే. నీచులైన పాలకుల దివాణాల ద్వారాలలో ప్రవేశించి వారిని యాచించవలసి వస్తోంది. నా కష్టాలకు అంతం కనబడడం లేదు. ఈ సంసారం పాపాల కూపం, అడుగడుగున దుఃఖమయం. ఇంక నేను దీనితో వేగలేను. నేను పడే సంసారాయాసాన్ని తొలగించు మహాప్రభో అని నిన్ను వేడుకుంటున్నాను. కానీ నీకు నాపై దయ రావడం లేదు. దయామయుడవైన నీవు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదబ్బా అని కారణం కోసం ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమయ్యింది, నా సంసారాయాసాన్ని తొలగిస్తే నీకున్న మరో భక్తుడైన బ్రహ్మను నీవు ఇబ్బంది పెట్టవలసి వస్తుందని, నీవు నాకు సాయపడటం లేదని. బ్రహ్మగారు కూడా నీ భక్తుడే కదా. ఆయన నా నుదుట చిక్కులతో కూడుకున్న జనన మరణ రూపమైన సంసారాయాసం అనుభవించమని రాశాడు. నీవు నా సంసారాయాసాన్ని తొలగిస్తే బ్రహ్మగారి ముఖం చిన్నబోతుంది. బ్రహ్మవ్రాతకు నీ చేత భిన్నంగా ఉంటే బ్రహ్మగారు బాధపడతాడు. బహుశా అందువల్లనేమో నీవు నా కష్టాలకు నన్ను వదిలేశావు. సరేలే, నీకు ఇదే ప్రీతికరమైతే నేనేం మాట్లాడగలను. కానీ ఈశ్వర, ఒక విధంగా మేము కూడా కృతార్థులమైనట్లే. ఎందుకంటావా? చెప్తాను. ఆ బ్రహ్మగారు ఎంతో శ్రద్ధతో నిన్ను ఆరాధించాడు, నీ అనుగ్రహం సాధించాడు. నీకు బ్రహ్మగారి మీద ప్రేమ ఉంది. ఈ విషయం తెలిసిన మా వంటి వాళ్ళం బ్రహ్మగారిని మించిన భక్తితో నిష్టగా నిరంతరంగా నీ ప్రీతి కోసం నిన్ను అర్చిస్తాం. ఆ సేవా తత్పరతలో మాకు ఇతర విషయాలు దృష్టికి రావు. మా సంసార కష్టాలు దూరం అవుతాయి. సంసారం నామరూపాలు లేకుండా నాశనం అవుతుంది. మేము నీ ఆనంద వీధి విహారంలో తేలియాడతాం. నీవు భక్త కామధేనువు అని భావిస్తాం. ఇంతకంటే కృతార్థత మాకు మరేం కావాలి? నీవు భక్తవత్సలుడు అయినప్పుడు మేము కూడా నిన్ను పైన చెప్పిన విధంగా సేవించి వాత్సల్యాన్ని పొంది ఈ సంసార లంపటత్వం నుండి గట్టెక్కుతాం. ఈ విధంగా భక్తవత్సలుడవు నీవు ఉన్నావు కాబట్టి మాకేమీ భయం లేదు అని చెప్పి శంకరులు శంకర భగవానుని ముందరకాళ్లకు బంధం వేశారు. సంసారము దురాశాభూయిష్టము అని, దుఃఖ నిలయము అని శంకరులు చెప్పిన విషయములు యథార్థములు. దురాశ దుఃఖానికి చేటు. దురాశతో నీచులైన ప్రభువుల కాళ్ళ వేళ్ళ పడి యాచించవలసి వస్తుంది. ఆ విషయాన్నే శంకరులు సంసారం తనను దుష్ట ప్రభువుల మందిర ద్వారాలలో కూర్చోబెడుతుందని చెప్పారు. ఆశకు దాసులైతే సర్వలోకానికి వారు దాసులేనట. ఆశాయాహ ఏ దాసాహ తే దాసాహ సర్వలోకస్య అని చెప్పబడింది.
ఆశను గురించి చెప్తూ పెద్దలు ఇలా చెప్పారు. యత్ పృథివ్యాం వ్రీహ్యవం హిరణ్యం పశవః స్త్రియః నాలమేకస్య తత్సర్వమితి మత్వా శమం వ్రజేత్. అనగా ప్రపంచములోని ధనం, ధాన్యం, బంగారం, పశువులు, స్త్రీలు అన్నీ ఒకే వ్యక్తికి వచ్చిపడినా చాలును అనే భావం ఉండదట. ఆశ ఉన్న చోట పాపము, పాపము ఉన్న చోట దుఃఖము ఉంటుంది. సంసార పరిస్థితి ఇది. గీత కూడా సంసారాన్ని గురించి దుఃఖాలయమశాశ్వతం అని చెప్పింది. అందుకే శంకరులు తన సంసార దుఃఖాన్ని తొలగించమని ఈశ్వరుని కోరారు. భక్తుడైన బ్రహ్మరాతకు భిన్నంగా చెయ్యరాదని. ఈశ్వరుడు బ్రహ్మపై ప్రేమను చూపించి ఉండవచ్చు, కానీ శంకరులు కూడా ఈశ్వరునే భజిస్తున్నారు. అందువల్ల బ్రహ్మకు వలనే శంకరులు కూడా తాము ఈశ్వర ప్రేమకు పాత్రులవుతానని అభిప్రాయపడ్డారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.